ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజుకి స్వాగతం. అయితే చూడండి, మనం రోజు కొన్ని విశేషాలు, హిందూ ధర్మం గురించి విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే మనకి మీరు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తా ఉంటారు కదా, మీరు అక్కడ చూసి ఉంటారు. ఆంజనేయ స్వామికి ఒంటి నిండా ఏం పూసుంటుంది? కుంకుమ, ఎర్ర కుంకుమ పూసుంటుంది ఒంటి నిండా. అయితే మీరు గమనించారు ఎప్పుడన్నా, ఏంటబ్బా ఇలా ఒంటి నిండా ఆంజనేయ స్వామికి కుంకుమ ఉంది ఏంటనేది? చాలా మంది వెళ్తుంటారు కానీ ఆ విషయం తెలియదు ఎందుకు ఉంటుంది ఏంటనేది. అయితే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అయితే అసలు ఎందుకు ఉంటుంది అనేది కూడా ఈ రోజు తెలుసుకుంటుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది మన దానికి. అయితే సీతాదేవి ఒక రోజున నుదుటిన కుంకుమ ధరిస్తుందంట. ఏంటి, ఇక్కడ మనం భర్తలు క్షేమం ఉండడానికి లేడీస్ ఆడవాళ్ళు ధరిస్తారు కదా, ఇక్కడ అలా ధరిస్తుందంట. అయితే ఆంజనేయ స్వామి చూసాడు. ఏంటమ్మా తల్లి అక్కడ నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు ఎందుకని అడిగాడంట. అయితే సీతాదేవి ఇలా చెప్పింది, ఏమని? హనుమా, నేను అలా ధరించడం వల్ల నా భర్త అయినటువంటి శ్రీరాముడు కొన్ని కాలాల పాటు అంత అంటే దీర్ఘాయుష్తో ఎప్పుడు ఉంటాడని చెప్పి కలకాలం చల్లగా అంటే ఆయుష్తో మంచిగా ఉండాలని చెప్పి నేను ధరిస్తున్నాను అని చెప్పిందంట సీతాదేవి. అయితే అప్పుడు ఆంజనేయ స్వామి, అవునా సీతాదేవి అలా సీతమ్మ తల్లి అలా చేయటం వల్ల నా రాముడు కొంతకాలం దీర్ఘాయుష్తో ఉంటాడు, అదే నేను ఒంటి నిండా రాసేసుకుంటే కనుక ఇంకా ఎంతో కాలాలు అసలు మరణం అనేది వండుకుండా ఉంటాడు శ్రీరాముడు అని చెప్పి ఆంజనేయ స్వామి ఏం చేసాడు? ఒంటి నిండా రాసేసుకున్నాడంటే ఏంటి? సింధూరం. అయితే అప్పుడు రాముడు లక్ష్మణుడు స్వామి ఇద్దరు వచ్చి ఆంజనేయ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటని అడిగారంట. అడిగితే స్వామి, సీతమ్మ అమ్మవారి తల్లి కొంచెం నుదుటను కొంచెం ధరిస్తేనే మీరు అన్ని కాలాల పాటు చల్లగా ఉంటే నేను ఒంటి నిండా ధరిస్తాను, మీరు ఇంకా ఎక్కువ కాలం అంటే దీర్ఘకాలం మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆనందంగా ఉండాలని చెప్పి నేను పనిచేస్తున్నానని చెప్పాడు. అది అర్థం. అందుకే ఆంజనేయ స్వామికి ఎప్పుడు ఒంటి నిండా కుంకుమ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇంకో జరిగింది కదా రామాయణంలో, లంక అంటే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతుంది కదా, దానికి చాలా మంది ఏంటంటే చాలా క్వశ్చన్స్ రావణాసురుడిని, అయ్యో రావణాసురుడు చాలా గొప్పవాడు రాముడి కంటే, రావణాసురుడు సీతాదేవిని అసలు ముట్టుకోలేదంటే అటువంటి మహానుభావుడు తీసుకెళ్ళినా ఏం టచ్ కూడా చేయలేదు, అందుకే రావణాసురుడు చాలా గొప్పవాడు అని అంటున్నాడు. రావణ అసురుడు ఏంటంటే గొప్ప శివభక్తుడు ఆయన, కాదంటలేదు. శివతాండవ స్తోత్రాన్ని కూడా రచించింది కూడా రావణాసురుడు. కానీ అసురుడు ఆయన ఒక అసురుడు, 10 తలల రాక్షసుడు. అయితే రావణాసురుడు తీసుకెళ్ళిపోయి ఏమైనా అంటలేదంటున్నాడు కాబట్టి రావణాసురుడికి ఏంటంటే ఒక శాపం ఉంది. బ్రహ్మ ఏం చేసిందంటే, ఏదో కారణం వల్ల నువ్వు ఎటువంటి స్త్రీనైనా తాగితే నీ యొక్క తల 10,000 ముక్కలుగా పడిపోతుందని చెప్పి శాపం ఇచ్చింది రావణాసురుడికి. అందుకే సీతాదేవిని టచ్ చేయలేదు. టచ్ చేసి ఉండమైతే ముట్టుకుని ఉండమైతే రావణాసురుడి తల పేరుపోయేది. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనకి సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్తాడు అంటున్నారు కదా, కానీ అక్కడ ఉన్న సీతాదేవి నిజమైన సీతాదేవి కాదు. అర్థమవుతుందా? అక్కడ ఉన్నది ఛాయా సీతాదేవి, అంటే సీతాదేవి లాంటి రూపం ఇంకో ఆవిడ, అంతేగాని సీతాదేవి నిజమైన ఆవిడ కాదు. మనకి సీతాదేవి అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. ఎవరు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. అదే మహాలక్ష్మి అమ్మవారిని తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఎవరు లేరు కదా. మహాలక్ష్మీదేవి ఏంటి? అమ్మవారు, సాక్షాత్తు అమ్మ కన్నా అమ్మ, ఆది స్వరూపం రూపం ఆవిడ లక్ష్మీదేవి. ముగ్గురమ్మల్లో ఒక అమ్మ. ఆవిడని తీసుకెళ్లాలంత ధైర్యం తత్నం ఎవరికీ లేదు, తీసుకెళ్లేరు కూడా. కాబట్టి ఆవిడని తీసుకెళ్ళి ఛాయా సీతాదేవి అని చెప్పి ఆవిడ రూపం. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, మనం దశమహావిద్యల గురించి అనుకున్నాం కదా. దశమహావిద్యలు అంటే అది దశ అంటే ఏంటి? మనకి సంస్కృతంలో దశ అంటే తెలుగులో 10 అని అంటాం. 10 అమ్మవార్లు, అలాగే అమ్మవారి యొక్క మంత్రాలు, వాళ్ళ యొక్క రహస్యాలు, వాళ్ళ యొక్క వృత్తాంతాలు అనేవి మనకి దశమహావిద్యల్లో ఉన్నాయి. ప్రతి అమ్మవారికి ఒక అర్థం ఉంటుంది, ప్రతి అమ్మవారు ఒక మార్గాన్ని సూచిస్తారు, ప్రతి అమ్మవారికి ఒక మంత్రం ఉంటుంది. ప్రతి అమ్మవారి ధ్యానం చేయడం వల్ల మనకి అంటే 10 విద్యలలో 10
10 విద్యలకి ఒక అర్థం ఉంది, 10 విద్యల్లో 10 మంత్రాలకి ఒక ఫలితం ఉంది. అయితే ఫస్ట్ మొదటిగా అమ్మవారు కాళికాదేవి. అర్థమవుతుందా? కాళికాదేవి ఫస్ట్ అమ్మవారు. అంటే 10 మహావిద్యలలో మొదటి అమ్మవారు కాళికాదేవి. అయితే కాళికాదేవి ఏంటంటే నల్లటి రూపంతో, అంటే నల్లటి రూపంతో, కోపంతో, ఒళ్ళు మెడలో కుర్రెల దండతో, చేతుల దండతో, ఒకవైపునేమో అంటే 4 చేతుల్లో ఒక చేయము శుభానికి, ఒక చేతితోనేమో కపాలం పట్టుకుంటుంది, ఒక చేతితోనేమో కత్తి, ఒక చేతితోనేమో కుర్రె, అంటే మెడలో కుర్రెలను కూడా ఉంది. ఆవిడేంటి కాలాన్ని తెలియజేస్తుంది. కాళికాదేవి తెలియజేస్తుంది, కాలాన్ని తెలియజేస్తుంది. అయితే కాలానికి మొదటి రూపం ఎవరంటే కాళికాదేవి. అర్థమవుతుందా? ఆవిడ ప్రతి ఏంటంటే శత్రువులను అంటే శుంభనిశుంభులను అనే రాక్షసుని వధించి భద్రకాళిగా అవతారం మీద వచ్చింది ఆవిడ. అర్థమవుతుందా? ఏంటంటే చెడు అన్న పదానికి, అలాగే చెడ్డ పనులు అంటే నష్టాన్ని కలిగించే పనులు చేస్తే మాత్రం కాళికాదేవి అనే ఆవిడ కోపంతో, అంటే ఆవిడ కళ్ళు ఎర్రటి కళ్ళతో చూస్తే నాలుక బారుగా ఎర్రటి నాలుకని తీసి ఉంటుంది ఆవిడ కాళికాదేవి. బాగా శక్తి స్వరూపిణి అమ్మవారు ఆవిడ కాళికాదేవి. అంటే ఆ కాళికాదేవి అన్న మన పార్వతీదేవి మరో రూపమే కాళికాదేవి. అర్థమవుతుందా? అయితే ఆవిడ కాళికాదేవి గురించి, ఆవిడికి మంత్రం ఏంటి, ఆవిడ ఎలా జపం చేస్తే మనం ఆవిడని దర్శించుకుంటాము, ఆవిడకి ఎలా మనం దీక్ష పట్టితే ఆవిడకి దగ్గరికి ఎలా మనం చేరుకోగలము అనే విషయాలన్నింటినీ మనం రేపటి నుండి 10 మహావిద్యల్లో ప్రతి విద్య వాటి ఫలితాలు రేపు నుండి మనం చెప్పుకుందాం. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, మనం శుక్రవారం చాలా మంది పూజ చేస్తున్నారు కదా, శుక్రవారం ఉపవాసాలని ఉంటూ ఉంటారు. ఓకేనా? మీరు తీసుకున్న ఇంటికి మంచిది, కానీ ఎక్కువ మంగళవారం. ఎందుకంటే నేను అమ్మవారి ఉపాసన ఉంది అంటే ఎవరు రేణుకాదేవి ఉపాసన కాబట్టి నేను కూడా చెప్తున్నాను. మంగళవారం ఉపాసన అనేది తీసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచిది. మీరు చేయండి అంటే నేను కాదంటే కేవలం ఎవరైనా కొత్తగా తీసుకున్నట్టు మంగళవారం నాడు తీసుకోండి. రేణుకాదేవి చాలా ఇష్టం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఏమి చేయకుండా అనేది కాదు. ఏంటంటే మనం తినే ఆహారం అంటే ఈ రోజైతే ఏమైతే తినకుండా రేపు ఉపవాసం ఉండాలనుకుంటున్నాం రేపు. అయితే ఈ రోజు ఉపవాసం అంటే మనం ఈ రోజంతా ఏం తింటున్నాం అంటే రోజు ఏం తింటున్నాం అంటే మార్నింగ్ లెగుస్తాం, ఉదయం తిని మనం రోజు టిఫిన్ చేస్తాం. కానీ ఆ రోజు ఉపాసన టిఫిన్ చేయాలి. ఆ టిఫిన్ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఎవరైనా మన ఇంటి పక్కన ఉంటారు కదా, వాళ్ళకి దానం చేయాలి. ఆ రోజున అలా దానం చేసి మీరు ఉపాసన ఉండటం, దానం చేయడం వల్ల మీకు ఎంతో అభివృద్ధి అనేది కలుగుతుంది. మీరు చేసిన ఉపాసనకి తగిన ఫలితం అనేది లభిస్తుంది. మీరు ఏ టైంకి ఆ రోజున ఏ టైంకి ఏమైతే తింటారో ఆ రోజున ఉపాసన ఉంటారు కాబట్టి అది తినకుండా మీరు ఎదుటోళ్ళకి దానం చేయొచ్చు. అయితే పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ పాలు కానీ తాగి మీరు ఉపాసన చేస్తారు కాబట్టి ఈవినింగ్ టైంలో రేణుకాదేవికి ఉపాసనని చెల్లించవచ్చు. అంటే 7:30 ఆ టైంకి అమ్మవారికి పూజ చేసి అప్పుడు మీరు అన్నం అనేది స్వీకరించి ఉపాసన చెల్లిస్తే చాలా అంటే చాలా ఇష్టపడతారు రేణుకాదేవికి. ఓకేనా? రేపు నుండి ప్రతి విషయం తెలుసుకుందాం, విశేషాలు. అలాగే 10 మహావిద్యల్లో మొదటి అమ్మవారి గురించి ఈ రోజు కొంచెం తెలుసుకుందాము. రేపు నుండి ఏంటంటే ఆవిడ యొక్క దీక్షా సాధన ఎలా చేయాలనేది రేపు నుండి మొదలు పెడతాం. ఓకేనా? ఈ రోజుకి ఎంతటితో ముగిద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.